వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రపంచమంతా ఆ దేశం వైపే ఆసక్తిగా చూస్తోంది. అగ్రరాజ్యంలో రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అంచనాలు వేస్తున్న ప్రపంచ దేశాలు గెలుపోటములను సైతం పసిగట్టి తమ తదుపరి కార్యాచరణ అమలు చేసేందుకు అమెరికా ఎన్నికలపై అనేక దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ కీలక సమయంలో అమెరికా రాజకీయాలు అగ్గిరాజేసుకుంటున్నాయి. జూన్ నెలలో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ మొదలు నేటి వరకు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు అమెరికా ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. ప్రజలే కాక సొంత పార్టీ నేతలే జో బైడెన్ డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి అయితే గెలవడం కష్టమని, ఆయనని తప్పుకోమని తీవ్ర ఒత్తిడే తీసుకొస్తున్నారు. ఇలా సొంత పార్టీ నేతలే బైడెన్ తిరస్కరిస్తున్న నేపథ్యంలో బైడెన్ కాకపోతే డెమోక్రాట్ల అభ్యర్థి ఎవరు అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి జో బైడెన్ తప్పుకోవాలని డెమోక్రాట్లు బహిరంగంగానే చెప్తున్నారు. బైడెన్ అభ్యర్థిత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. మొదటి యుఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత డెమోక్రాట్లతో చాలా మంది బైడెన్ స్థానంలో మరొకరిని పెట్టాలని కోరుకున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా బైడెన్ పోటీ నుంచి తప్పుకుంటే మంచిదని సూచించారు. మిత్ర దేశాలకు సిఫారసు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ తర్వాత డెమోక్రాట్ల అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బైడెన్ ఆరోగ్య పరిస్థితి, అభ్యర్థిత్వంపై సందేహాలు మొదలైనప్పటి నుంచి ఆయన పోటీ నుంచి తప్పుకుంటే నెక్స్ట్ ఎవరు అనే చర్చలు మొదలయ్యాయి. బైడెన్ తప్పుకుంటే నెక్స్ట్ ఎవరు అనే నేపథ్యంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పేరు మొదట తెరపైకొచ్చింది. అయితే రాను రాను కమలా హారిస్ తో పాటు డెమోక్రాట్ల పేర్లు సైతం తాజాగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని ఓ అనలిటిక్స్ కంపెనీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో డెమోక్రాట్ల తరపున అమెరికా అధ్యక్ష రేస్లో ప్రముఖంగా 4 పేర్లు వినిపించాయి. బైడెన్ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉండే డెమోక్రాట్ల అభ్యర్థి ఎవరు అని అనలిటిక్స్ కంపెనీ బ్లూ ల్యాబ్ సర్వే నిర్వహించింది. 7 రాష్ట్రాల్లో జూలై 5 నుంచి 12 వరకు నిర్వహించిన సర్వేలో బైడెన్ తో సహా 11 మంది పేర్లు వినిపించాయి. ఇందులో ఇండియన్ సంతతికి చెందిన కమలా హారిస్ పేరు కూడా ఉంది. బైడెన్ తర్వాత అమెరికా అధ్యక్ష పోటీలో ఉన్న డెమోక్రాట్లలో 4 పేర్లు ప్రముఖంగా వినిపించాయని సర్వే సూచించింది. పార్టీ వర్చువల్ రోల్ కాల్ బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని నియమించారని భావిస్తున్న క్రమంలో ఈ సర్వే ఫలితాలు కీలకంగా మారాయి. బైడెన్ స్థానంలో ప్రస్తుత యుఎస్ కాంగ్రెస్ తో పాటు రాష్ట్రాల్లో కీలక పదవుల్లో ఉన్న వారి పేర్లు వెలుగులోకొచ్చాయి. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రస్తుతం వెలుగులోకొచ్చిన కొత్త పేర్లు అన్ని బైడెన్ ను పోటీలో లేకుండా చేసే విధంగానే ఉన్నాయి. వీళ్లంతా బైడెన్ కంటే కనీసం 5 పాయింట్లతో సర్వేలో ముందున్నారు. కాగా ఈ సర్వేలో అరిజోనా రాష్ట్రానికి చెందిన యుఎస్ సెనేటర్ మార్క్ కెల్లీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత మేరీలాండ్ గవర్నర్ వెస్మూర్, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, మిచిగాన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ ఉన్నారు. సర్వేల ప్రకారం కమలా హారిస్ రేసులో ఉన్నప్పటికీ ఈ 4 కంటే వెనకబడే ఉన్నారు. దీంతో మొన్నటి వరకు అధ్యక్ష రేసుకు అన్ని అర్హతలు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు ఉన్నాయని చెప్పిన బైడెన్ మాటలను సైతం ప్రజలు పక్కన పెట్టినట్లుగా అర్థమవుతోంది. అయితే బైడెన్ తర్వాత అమెరికా అధ్యక్ష పోటీలో డెమోక్రాట్ల అభ్యర్థిగా మార్క్ ఎడ్వర్డ్ కెల్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కెల్లీ అమెరికన్ వ్యాపారవేత్త, మాజీ ఆస్ట్రోనాట్, యునైటెడ్ నేవీ కెప్టెన్ కూడా. కెల్లీ 2020 నుండి అరిజోనా జూనియర్ యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ గా కొనసాగుతున్నారు. కీలక డెమోక్రాటిక్ అభ్యర్థి. సర్వేలో అమెరికా ప్రజలు కమలా హారిస్ కు కూడా ప్రముఖ స్థానాన్ని కల్పించారు. అయితే ఆమె ఇతర పార్టీ సభ్యులతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరచలేదనే సందేహాన్ని వ్యక్తం చేశారు. దీంతో జో బైడెన్ అధ్యక్ష రేసు నుండి తప్పుకుంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరకు అనే దానిపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కొత్తగా రేసులోకి వచ్చే అభ్యర్థి ఎవరు? బైడెన్ చేసిన డ్యామేజ్ ని కొత్త అభ్యర్థి కవర్ చేయగలరా? ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలి? భారత సంతతి కమలా హారిస్ కు రేసులో స్థానం దక్కుతుందా అనే అంశాలపై ప్రస్తుత అమెరికా రాజకీయం ఆసక్తిగా మారింది.